తప్పిపోయిన వృద్ధుడు బాలయ్యకి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడడానికున్నారు. వాళ్ళ కూతురు మాట్లాడదాము. చెప్పండి అసలు ఎట్లా జరిగింది? ఏ టైం నుంచి రాత్రి ఏ టైం బయటకొచ్చారు మీ ఫాదర్ బాలయ్య? రాత్రి 5కి బయలుదేరి ఇటొచ్చాడంట. మా ఇంటికొద్దామని. హ్మ్. నేనిక్కడుండను. నేనక్కడ అప్పీస్‌పేటలో ఉంటా. హ్మ్. అయితే వచ్చిండంట. అక్కడ అంటే అది చూడలేదంట. పట్టుకున్నారంట. అయినా గాని చెయ్యొదిలేసిండంట. హ్మ్. వాళ్ళు పట్టుకున్నా గాని గట్టిగా ఇద్దరు పట్టుకున్నారని చెప్తున్నారు. చెయ్యొదిలేసిండంట. వదిలేయంగానే అందులో పడిపోయిండు. హుహు. ఎవరు పట్టుకున్నారు? అంటే మ్యాన్ హోల్‌కి ఇక్కడ వాళ్ళ వేరే వచ్చే వాళ్ళంటే పిల్లోడు ఇద్దరు రామిరెడ్డి అన్న పట్టుకున్నారంట. వాళ్ళ బావనంట. హ్మ్. ఆయన పట్టుకున్నాడంట. ఆ! ఇద్దరు సరే పట్టుకుందామంటే పట్టుకుంటాడేమో అని వాళ్ళు మా నాన్నే ఆయన చెయ్యి పట్టుకునేటోళ్ళకు సడగమని ఈ స్లిప్ అయిపోయి కర్ర అందులో పడిపోయిందంట. ఓకే. అంటే ఇలాంటి మ్యాన్ హోల్ ఇక్కడ ఒక్కటే ఉందా? ఇంకా వేరే ఏమన్నా ఉన్నాయా? ఇక్కడే ఉంది. ఇదే ఇదే ఒకటే. మెయిన్. హ్మ్. అంటే 5 గంటలంటే అప్పటికి ఇంకా ఏం చీకటి అవ్వలేదు. అలాంటి కొద్దిగా చీకటయిందంట. హ్మ్. చీకటయింది కనపడకనా మరి అది ఎట్లా జరిగిందో అసలు. మరి పట్టుకుందామనే లోపల మా నాన్న దాంట్లో పడిపోవడం ఏందో అసలు ఆ మేనలు అసలు ఓపెన్ లేకుండా అనుకోని వచ్చిండు. అంతకుముందు లేదది రోడుండే. పొద్దున్నే మార్నింగ్ మా అమ్మెమ్మటి కొంచెం సాయం చేయడానికెళ్తాడు. ఇంట్లో పనిలోకెళ్తది మా మమ్మీ. హ్మ్. అయితే సాయం చేయడానికి ఇద్దరెళ్తారు పొద్దున 4కి. అయితే అలాంటిది అక్కడ తవ్వుందని మా నాన్నకి తెలియలేదు. నైట్ టైమ్ అయిపోయింది గదా! చీకటి వర్షం ఒకటి ఫుల్ పడింది గదా! హ్మ్. అది స్లిప్ అయిపోయింది. కాలు ఇట్లా స్లిప్ అయింది. కళ్ళు సరిగ్గా కనిపిస్తాయా? కనిపిస్తాయి. కండ్ల హ్మ్. పడతాయి. డైలీ పోయి డైలీ డైలీ వచ్చేదే. పోతారు. పొద్దున్నే హ్మ్. మార్నింగ్ 4కి ఎళ్ళిపోతారు అమ్మా, నాన్న. హ్మ్. ఇంట్లో పనికి అంటే మా మమ్మీకి కొద్దిగా సాయం చేయడానికెళ్తాడు. హ్మ్. మళ్ళీ వస్తాడు. ఇటు నుంచే వస్తాడు ఇంటికి. హ్మ్. అలాంటి మనిషి ఇన్ని సంవత్సరాల నుంచి నడిచిన మనిషి ఇప్పుడు సడగ్గుమని అది ముయ్యకుండా అట్లా ఈ వర్షాకాలంలో అంతా తీసి పెట్టి హ్మ్. అందులో పడిపోయిండు. ఏం చేస్తామ్మా? ఓకే. అంటే మీకోసమే వచ్చి ఈరోజు మీ నాన్నగారు మళ్ళీ మీకు లేదు లేదు. కనబడకుండా నా కోసం అని కాదు. హ్మ్. నన్ను తీసుకొద్దామని మా మమ్మీకి ఏమని చెప్పిండు, "వంట చేసి పెట్టు నేను తీసుకొనొస్తాను కూతుర్ని" అని చెప్పి నా దగ్గరకొచ్చాడు. హ్మ్. వద్దామని వచ్చే లోపల ఇక్కడ కూతురు ఇక్కడ కనిపించిందనుకున్నాడో ఏమో. ఇక్కడే కూతురికి అన్నమయింది. ఇక్కడే అన్నీ అయిపోయినాయి ఈరోజు. అది జరిగింది. అసలైనా అది ఓపెన్ ఎందుకు చేసి పెట్టారా? అప్పుడు ఓపెన్ లేకుండే అది. రోడుండే. అలాంటిది ఇప్పుడు రోడ్ ఎందుకు లేకుండా ఓపెన్ చేసి ఇప్పుడు మా నాన్నకి జరిగినది ఇంకొకరికి ఇట్లా జరుగుతదేమో. ఇంతకుముందు అట్లా లేకుండే రోడేసున్నది. వేల మంది నడుస్తారు ఆ రోడ్ మీద. అలాంటిది అది అట్లా ఎందుకు కాలువలాగా జేసి అక్కడ హోల్డర్ ఇట్లా పెట్టేసేటాళ్ళకి పడిపోయేటాళ్ళకి రాత్రి నుంచి ఎతుకులాడుతూనే ఉంది. మనిషి ఇంకెక్కడ కనిపిస్తాడు? అంటే ఇప్పుడు మిమ్మల్ని తీసుకొస్తా అని ఆ! మీకోసం వచ్చిన నా మీ డ్యాడీ గురించొచ్చాడు. మీ ఈరోజు ఇట్లా అయిపోవడం అది అంటే నన్ను తీసుకొస్తాను నువ్వు వంట చెయ్యి అని మా అమ్మకి చెప్పి వచ్చిండు. హ్మ్. అది చూసుకోలే కింద బుడద అనేది స్లిప్ అయిపోయింది. పెద్ద మనిషి అయిపోయిండు గదా! హ్మ్. ఆవ్ ఆ రౌండ్‌దనే ఆ చీకట్లో కనపడలేదంట. వాళ్ళు జెప్తున్నారు. హ్మ్. చీకట్లో కనపడలేదని. వాళ్ళు జెప్పంగానే ఇంకా మా మమ్మీ షాక్ అయిపోయి, సరే నేను 9 గంటలకి ఇగ మా పిల్లలకి చెప్పిందంట. ఇట్లా తాత కనిపియట్లే అంటే, మళ్ళీ రామిరెడ్డి అన్న ఫోను జేసి, ఇట్లా మీ నాన్న పడిపోయిండంట మీ తాత అనేసి మా అబ్బాయికి జెప్పిండంట. హ్మ్. చెప్పినంక ఇగ మళ్ళీ ఇక్కడికి పరిగెట్టుకుంటూ అందరొచ్చిండ్రు. హ్మ్. నేను ఆటో బుక్ జేసుకొని నేను అటు నుంచొచ్చిన హ్మ్. 11:30కి. అప్పటికే ఇంకా ఇక్కడ 2 గంటల నుంచి ఇక్కడే ఉన్నాం. నైటు. నైట్ అంతా ఇక్కడే ఉన్నాం. ఇక్కడ కూర్చొనే ఉన్నాం అట్లనే. హ్మ్. నైట్ అంతా చూసారా మరి ఇంకా మా అన్నయ్య వాళ్ళు అక్కడే ఉన్నారు. హుహు. మరి పోలీసులు ఏం జెప్తా ఉన్నారు? మీతోని మాట్లాడారా అసలు? పోలీసోళ్ళు ఏం చెప్తున్నారు, మేము చూస్తున్నాం గదా! అని చెప్తున్నారు. ఇదే చెప్తున్నారు. అది అట్లా ఇప్పుడు ఈరోజు మా నాన్నకి జరిగిందే రేపు వాళ్ళకి ఇంకా వేరే వాళ్ళకి ఇట్లా జరుగుతదేమో కదా! ఇప్పుడు మా నాన్న ఎళ్ళిపోయిండు. ఇప్పుడు మా కంటికి ఇంకా కనిపియట్లేదు ఇంతసేపయింది. హ్మ్. నిన్న 5 నుంచి అంటే ఇప్పటి వరకి చూడకుండా ఎట్లుంటాం జెప్పు. హ్మ్. అది మూసున్నది అట్లా ఓపెన్ ఎందుకు జేసిర్రు వర్షాకాలంలో? ఇప్పుడు మా నాన్న అంటే ముసలోడై పడిండేమో అనుకుంటాం. ఇప్పుడు వయసోళ్ళైనా, చిన్న పిల్లలైనా పడతారు గదా! ఎప్పటికైనా. ఇదేమన్నా న్యాయమేనా అసలు? కన్న తండ్రిని జూసుకోకుండా, మొహం జూసుకోకుండా అయిపోయింది. మట్టిలో అక్కడే కలిపేసినట్టు అయిపోయింది గదా! హ్మ్. ఇంతవరకు మా తండ్రి జాడ తెలీట్లే 1 అయితుంది. మా నాన్న తినే టైం ఇది. హ్మ్. ఇప్పటికి మా నాన్న అన్నం తిన్నాడో, తినలేదో ఇట్లా ఏం తెలియట్లేదు మాకు. అలాంటిది అట్లా ఓపెన్ చేసి ఎవరన్నా పెడతారా అసలట్లా? అది రోడ్‌లాగున్నది. రోడ్‌లాగున్న దాన్ని ఓపెన్ చేసి అట్లా ఎవరైనా పెడతారా అసలు? గవర్నమెంట్ అట్లా చేసి పెడతారా? అది మీ దాంట్లో అయితే మీరు ఇంతసేపు ఆగుతారా?
ఏం చెప్తారు ఫైనల్ గా పోలీసులకు కావచ్చు ఇటు అధికారులు కూడా ఏం చెప్తారు? మరి అది ఎందుకు ఓపెన్ చేసి పెట్టారు? ఇప్పుడు మా నాన్న అందులో పడ్డాడు, మా నాన్న మాకు కావాలి. అది అంటే గాలింపు చర్య పడ్డా కానీ ఇప్పుడు మళ్ళీ వేరే వాళ్ళకి ఇట్లా పడతారు కదా. ఇప్పుడు మా నాన్న ఇంతవరకు మొహం చూడలేకపోతున్నాం కదా మేము. ఎవరి ఇంప్రవేషన్ ఇదిగో వస్తున్నారు, మీరు మాట్లాడుతున్నారు, చెప్తున్నారు. అక్కడ మా నాన్న ఇంతవరకు మాకు కనిపించట్లేదు, మేము చూడట్లేదు. ఎంతసేపు అవుతుంది నేను చూడబట్టే? అసలు రాత్రి నుంచి 12 గంటల నుంచి చూస్తున్నాం, ఇంతవరకు 1 గంట అవుతుంది. ఇంతవరకు మా నాన్న కనిపించట్లేదు అంటే ఏమనుకోవాలి? చెప్పినా వాళ్ళు మీడియా వాళ్ళు, మీరు మాట్లాడుతూనే ఉన్నారు, మేము చెప్తానే ఉన్నాము, మీరు వింటానే ఉన్నారు, కానీ ఇంతవరకు మాత్రం మా నాన్న మొహం మాత్రం మాకు కనిపించట్లేదు. అలా ఓపెన్ చేసి ఎవరైనా పెడతారా? అసలు ముసలోళ్ళు వస్తారని తెలీదా? అసలు ఆ రోడ్లో పొద్దున్నే 4ంటికే వెళ్తారు అమ్మ నాన్న. అలాంటి వాళ్ళు ఏమన్నా మా నాన్నకేమన్నా తెలియపోతే అనుకోవచ్చు, అన్ని తెలిసిన మనిషే కదా. థ్యాంక్ యూ అమ్మ, మీ నాన్నగారు తిరిగి రావాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాము. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.